జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ రోజున. ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి, ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ 2-3 డేస్లో ఐల్ ట్రై టు గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ క్యాన్. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తాయి. అంతవరకు చెప్పగలను నేను.